ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చేస్తుంది బిడ్డ. ఒక శుభవార్త వింటావు అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మన కోసం ఈరోజు తీసుకుని వచ్చిన ఆ శుభవార్త ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. తల్లి, ఈ సందేశం చూస్తున్న నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ మధ్య రోజులుగా నీ మనసులో చాలా బాధ ఉంది. ఎందుకో తెలియదు కానీ నీ గుండెల్లో ఒక భారంలా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని? నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా ఎందుకు ఇలా జరుగుతుంది అని? బిడ్డ, ఈ ప్రశ్నలు నీ మనసులో ఎన్నిసార్లు వచ్చాయో నాకు తెలుసు తల్లి. ఎందుకంటే నీ బాధను, నీ కన్నీళ్లను, నీ ఒంటరితనాన్ని అన్నీ నేను చూస్తున్నాను తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నువ్వు చాలా బలమైన వాడివి అనుకుంటారు అందరూ, కానీ నిజానికి నువ్వు చాలా సున్నితమైన మనసు కలిగిన వాడివి. ఎవరైనా బాధలో ఉంటే వెంటనే సహాయం చేయాలనుకుంటావు. ఎవరైనా కష్టంలో ఉంటే నేను ఉన్నాను అని చెప్పే మనసు నీది. కానీ బిడ్డ, నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం నీ దగ్గర ఎవరూ కనిపించడం లేదు. అప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎవరూ చూడకుండా కన్నీళ్లు తుడుచుకున్న ఆ రోజులు ఉన్నాయి. కానీ ఒక్క విషయం చెప్తాను తల్లి, నీ జీవితంలో జరుగుతున్నది అంతా వృధా కాదు. దేవుడు ఒక కారణం లేకుండా ఎవరినీ పరీక్షించడు. నీకు వచ్చిన కష్టాలు నీ జీవితాన్ని బలంగా చేయడానికి వచ్చినవి. నీ హృదయం పవిత్రంగా ఉందో లేదో పరీక్షించడానికి వచ్చినవి. తల్లి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. చాలా కాలం నుండి నువ్వు ఎదురు చూస్తున్నావు ఒక మంచి వార్త కోసం, ఒక చిన్న ఆశ కోసం. ఒకరోజు అయినా నీ జీవితంలో ఆనందం రావాలని కోరుకుంటున్నావు. ఆ రోజు చాలా దూరంలో లేదు, చాలా త్వరలోనే నీ జీవితంలో ఒక శుభవార్త వినిపించబోతుంది తల్లి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: తల్లి, నీకు నిజమైన ఒక సంఘటన చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒకసారి ఒక వ్యక్తి తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అతనికి పని లేదు, డబ్బు లేదు, ఇంట్లో కూడా సమస్యలు. ప్రతిరోజు దేవుణ్ణి అడిగేవాడు, ఎప్పుడైనా నా జీవితం మారుతుందా అని. ఒకరోజు రాత్రి అతను చాలా బాధతో దేవుడి ముందు కూర్చున్నాడు. అప్పుడు అతని మనసులో ఒక మాట వినిపించింది: ధైర్యంగా ఉండు, నీ సమయం దగ్గరలో ఉంది. కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక మంచి పని దొరికింది. అతని జీవితమే మారిపోయింది తల్లి. అదేవిధంగా నీ జీవితంలో కూడా ఈరోజు నీకు కనిపిస్తున్న చీకటి శాశ్వతం కాదు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా ఒక కొత్త ఉదయం వస్తుంది. తల్లి, నీ జీవితంలో ఆనందం రావాలని, నీ ఇంట్లో శాంతి ఉండాలని, నీ మనసు ప్రశాంతంగా ఉండాలని ఈరోజు చేయవలసిన ఒక చిన్న పని ఉందమ్మా. తల్లి, ఈరోజు రాత్రి ఈ ఒక్క చిన్న పని చెయ్యి. ఒక చిన్న దీపం వెలిగించు. దేవుడు ముందు కూర్చొని ఇలా చెప్పు: ఓం సాయిరామ్ అని. ఈ మాటను 11 సార్లు లేదా 21 సార్లు చెప్పు. అంతే బిడ్డ, నీ ప్రార్థన నేను వింటాను అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: ఈరోజు నీకు కనిపించే సంకేతాలు ఇవే తల్లి. ఈరోజు లేదా రేపు నీకు ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. పువ్వు కనిపించవచ్చు, పక్షి కనిపించవచ్చు, ఒక మంచి వార్త వినిపించవచ్చు. అది నా ఆశీర్వాదానికి గుర్తు తల్లి. జాగ్రత్తగా వినిపిట్ట. కొన్నిసార్లు దేవుడు మన దగ్గరికి మనుషుల రూపంలో వస్తాడు. ఎవరో ఒకరు నీకు ఒక మంచి మాట చెప్తారు. ఆ మాటను చిన్నగా తీసుకోకు, అది నీ జీవితానికి దారి చూపే మాట కావచ్చు అంటున్నారు బాబాగారు. నీ అదృష్టం మారబోతుంది తల్లి. నీ జీవితంలో 3 మంచి మార్పులు రాబోతున్నాయి. నీ మనసుకు శాంతి వస్తుంది. నీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఒక మంచి అవకాశం నీకు వస్తుంది.
ఈ 3 మార్పులు నీ జీవితాన్ని మార్చేస్తాయి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. ఇప్పటి వరకు నువ్వు చాలా బాధను చూశావు, కానీ ఇక నుంచి నీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. నీ ముఖంలో మళ్ళీ నవ్వు కనిపిస్తుంది. నీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. నువ్వు ఒంటరివి కాదు తల్లి, ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ ప్రతి అడుగు నేను చూస్తున్నాను. నీ కష్టాలు త్వరలోనే ముగుస్తాయి. నీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త వినిపించబోతుంది తల్లి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, ఈ సందేశం వింటున్నావంటే నువ్వు ఇప్పుడు మనసులో ఇలా చెప్పు, ఓం సాయిరామ్ అని. ఒక్కసారి చెప్పు, నీ హృదయం నుండి వచ్చిన ఈ మాట నాకు వినపడుతుంది. నీ జీవితంలో మంచి మార్పు ప్రారంభమవుతుంది. ఓం సాయిరామ్ అని నీ మనసులో అనుకున్న ప్రతిసారి నిన్ను నేను తలుచుకుంటాను తల్లి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, బిడ్డ, నీ సహనం పరీక్ష అవుతుంది. నీ జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజులు మనసుకు చాలా కష్టంగా అనిపిస్తాయి. ఎంత ప్రార్థించినా ఫలితం కనిపించదు, ఎంత ప్రయత్నించినా మార్పు కనిపించదు. అప్పుడు మనసు ఇలా అనుకుంటుంది, దేవుడు నన్ను మర్చిపోయాడా? కానీ నిజం ఏమిటంటే దేవుడు నిన్ను మర్చిపోలేదు. అతను నీ కోసం ఒక గొప్ప సమయం సిద్ధం చేస్తున్నాడు. నీ జీవితంలో త్వరలో జరగబోయే మార్పు ఇది. కొన్ని రోజులు ఇలా ఉంటాయి. ఒకరోజు ఉదయం లేచినప్పుడు నీకు ఊహించని వార్త వస్తుంది. నీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. నీ కళ్ళలో ఆనందపు కన్నీళ్లు వస్తాయి. అప్పుడు నువ్వు ఇలా అనుకుంటావు, ఇంత మంచి విషయం నాకు గుర్తుందని ఊహించలేదు. అది దేవుడి కృప అని. నీ ప్రార్థనలు వృధా కాలేదు. నువ్వు ఎన్ని రోజులు దీపం పెట్టావు, ఎన్ని రోజులు జపం చేశావు, ఎన్నిసార్లు బాబాను పిలిచావు, అవి అన్నీ దేవుడి దగ్గర చేరాయి. ఒక భక్తుడి ప్రార్థన ఒకటి కూడా వృధా కాలేదు. ప్రతి ప్రార్థనకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం దగ్గర పడుతుంది తల్లి. బిడ్డ, నీ ఇంట్లో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు నీ ఇంట్లో కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, మనసులో బాధ, కుటుంబంలో కలహాలు, ఇవి నీ మనసును అలసిపోయేలా చేశాయి. కానీ త్వరలో నీ ఇంట్లో శుభవార్త వినిపిస్తుంది. నీ ఇంట్లో నవ్వులు వస్తాయి. నీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. నీ జీవితానికి వచ్చే ఆశీర్వాదం. దేవుడు నీకు 3 గొప్ప మార్గాలు ఇవ్వబోతున్నాడు. శాంతి, సంతోషం, విజయం, ఇవి ఒక్కొక్కటిగా నీ జీవితంలోనికి వస్తాయి. మొదట నీ మనసు ప్రశాంతంగా అవుతుంది. తర్వాత నీ సమస్యలు తగ్గుతాయి. చివరికి నీ కోరిక నెరవేరుతుంది. బాబా చెప్పే ఒక చిన్న రహస్యం, దేవుడి దగ్గర ఒక గొప్ప నియమం ఉంది. ఎవరైనా భక్తుడు నిజమైన విశ్వాసంతో ప్రార్థిస్తే ఆ భక్తుడి కోరిక ఆలస్యమైనా నెరవేరుతుంది. కానీ దేవుడు ఒక విషయం చూస్తాడు, భక్తి, సహనం, విశ్వాసం. ఈ 3 ఉంటే దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటున్నారు బాబాగారు. నీ కోసం ఒక చిన్న ఉపాయం. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఇలా చెయ్యి. ఒక చిన్న దీపం వెలిగించు. బాబా పేరు 3 సార్లు జపించు. నీ కోరికను మనసులో చెప్పు. అప్పుడు ఇలా చెయ్యి, బాబా, నా మీద నీ ఆశీర్వాదం ఉండాలి. అంతే తల్లి, నీ మనసు తేలిక అవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోబోతుంది. నీకు ఒక శుభవార్త వస్తుంది. అది ఇలా ఉండవచ్చు. ఉద్యోగం, డబ్బు, కుటుంబంలో ఆనందం, మంచి సంబంధం ఏదైనా కావచ్చు. కానీ అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ మనసుకు ధైర్యం ఇవ్వు. ఇప్పటి వరకు నువ్వు చాలా బలంగా ఉన్నావు. నీ కన్నీళ్లు కూడా దేవుడు చూశాడు. నీ బాధ కూడా ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఇక నుంచి ఇలా అనుకో, నా జీవితం మంచి దిశలో వెళ్తుంది. తల్లి, ఈ సందేశం వినే ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదం ఉంటుంది. నీ ఇంట్లో శాంతి ఉండాలి. నీ జీవితంలో సంతోషం పెరగాలి. నీ కోరికలు నెరవేరాలి. త్వరలో నువ్వు ఒక శుభవార్త వింటావు. అప్పుడు నువ్వు ఆనందంతో ఇలా అంటావు, బాబా, నువ్వు నిజంగా నన్ను కాపాడావు అని. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఎప్పుడూ మర్చిపోడు. నీ సమయం దగ్గరలో ఉంది. నీ ఆనందం త్వరలో వస్తుంది. ఈ సందేశం విన్న తరువాత ఇలా చెప్పు, ఓం సాయిరామ్ అని. అప్పుడు బాబా ఆశీర్వాదం నీ మీద ఉంటుంది అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి.
అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలాగే బాబా గారి నుండి మీరు ఎటువంటి సందేశాలను కోరుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.